దిస్ ఈజ్ రోజా. వెల్కమ్ టు మీరా మేమా ది పబ్లిక్ టాక్ షో. పెళ్లి అనే సంబంధాన్ని అడ్డుపెట్టుకుని భార్య నుంచి భర్త కానీ అతని తరపు బంధువులు కానీ అన్లాఫుల్ డిమాండ్స్ పొందడానికి మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ చేసేటువంటి హరాస్మెంట్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం వచ్చినటువంటి యాక్ట్ 498A. కానీ ఈ మధ్యకాలంలో దీన్ని స్త్రీలు ఒక ఆయుధంగా మలుచుకొని ప్రతిదానికి కూడా 498A యాక్ట్ చెప్పి భయపెడుతున్నారనేది కొంతమంది మేల్ నుంచి వస్తున్నటువంటి కంప్లైంట్స్. మరి అసలు ఈ 498A యాక్ట్ ఏం చెప్తోంది, ఎంతమంది దీనికి నిజంగా ప్రొటెక్షన్గా ఉంటుంది, ఫీమేల్ ఎంతమంది దీని నుంచి రక్షణ పొందుతున్నారు, అండ్ మేల్ దీన్ని ఒప్పుకుంటారా, నిజంగా ఇది మిస్యూజ్ అవ్వకుండా కరెక్ట్గా యూజ్ అవుతుందా అనేది మేల్ ఒప్పుకుంటారా? దీని గురించి మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్స్ ఉన్నారు అండ్ సైకాలజిస్టులు ఉన్నారు, మహిళల తరపున పోరాడేటువంటి మహిళా సంఘాల నేతలు కూడా ఉన్నారు. సో విల్ స్టార్ట్ దిస్ డిబేట్ విత్ ఫస్ట్ మహిళా సంఘం నేత సంధ్య గారు. 498A యాక్ట్ మిస్యూజ్ అవుతుంది అనేది జనరల్గా ఇప్పుడు వినబడుతున్నటువంటి కంప్లైంట్. నిజమేనా ఇది? డూ యూ అగ్రీ విత్ దిస్? అంటే ఏ చట్టమైనా సమాజంలో మిస్యూజ్ అనేది జరుగుతుంది, జరిగే అవకాశాలు ఉంటాయి. మిస్యూజ్ని నివారించవలసిన బాధ్యత, నిరోధించవలసిన బాధ్యత ఆ వ్యవస్థకు ఉంటుంది. 498 చట్టం ఒట్టిగా ఏం రాలేదు, ఎన్నో పోరాటాలతో వచ్చింది. ఎందుకంటే 1980sలో దేశవ్యాప్తంగా స్త్రీల మరణాలు, కాళ్ళ పారాణి ఆరకుండానే కాటికి వెళ్ళిపోయినటువంటి నవవధువులు, ఇవన్నీ పెద్ద ఎత్తున చర్చ జరిగి భారీ ఎత్తున ఉద్యమాలు జరిగి వచ్చినటువంటి చట్టం. తప్పుడు కేసులు పెట్టినా ఏ కేసులు పెట్టినా మధ్యతరగతిలోనే జరుగుతున్నాయి కానీ కింది వర్గాల్లో అసలు. అయితే ఈ చట్టం వల్ల కూడా రక్షణ లేదు. ఎందుకంటే స్త్రీలు ఎదుర్కొనే హింస ఒకటి, తాగి కొట్టడం లేదా కుటుంబాలను పట్టించుకోకపోవడం, ఇటువంటి బాధల్లో వెళ్ళిన పోలీసులు 498 పెట్టేస్తున్నారు. సో వీటి మధ్యనే గృహహింస చట్టం తీసుకురావడం జరిగింది. చట్టాలే కనుక కరెక్ట్గా అమలవుతూ వాటి పనితీరు బాగుండేలా చూస్తే మళ్ళీ అసలు కొత్త చట్టాలు రావాల్సిన అంటే ఈ కొత్త చట్టము సివిల్ యాక్ట్ అండి. అదే నేను అనేది 498 మిస్యూజ్ కాకూడదనే ఉద్దేశంతో మళ్ళీ ఎవరు మాట్లాడలేదు దాని మీద. మహిళా సంఘాలే పెద్ద ఎత్తున పోరాడి 96లో మొదలు పెడితే అది 2006లో వచ్చిందండి. పోలీసులు ఏది పడితే అది ఎవడు చెప్పినా ఏం చెప్పినా వేసుకోవడానికి కాదు, ఎఫ్ఐఆర్ చేశాక కూడా అది తప్పుడు కేసు అని కనుక నిర్ధారణ జరిగితే దాన్ని డ్రాప్ చేసేటువంటి అవకాశం ఉంది. ఓకే, రైట్. అసలు 498A ఏం చెప్తోంది, దీనివల్ల ఎంతమంది ఇప్పటి వరకు ప్రొటెక్ట్ అయ్యారు, అలాంటి కేసెస్ని దగ్గర నుంచి చూసిన అడ్వకేట్ కూడా మనతో ఉన్నారు. సార్, 498A యాక్ట్ ఏం చెప్తోంది అసలు? హిస్టరీ మనం పరిశీలించినట్లయితే ఈ 498A ఏదైతే సెక్షన్, అదొక యాక్ట్ కాదు, అది సెక్షను, దాన్ని 1983లో ఇన్సర్ట్ చేయడం జరిగింది. దానికి ముందు ఓన్లీ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 ఒకటే ఉండేది. ఆ తర్వాత కాలంలో మేడం గారు చెప్పినట్లు ఎన్నోటువంటి నిరాని సంఘటనలు జరిగిన తర్వాత అది ఏ రకమైన పోరాటం, అది మహిళ పోరాటమే కాదు, అన్ని సమాజాన్ని కోరుకునేటువంటి మంచి కోరినటువంటి ప్రతి ఒక్కరి కూడా కోరిక మీద ఆ రోజు 1983లో మరి ఐపీసీతో పాటు ఎవిడెన్స్ యాక్ట్తో పాటు మిగతా సిఆర్పిస్తో పాటు అమెండ్మెంట్ చేసి 304B అని 498 కూడా ఇన్సర్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఆ యొక్క స్కోపు, ఆబ్జెక్టివ్ కూడా ఏదైతే ఫుల్ఫిల్ చేయాలనే ఉద్దేశంతో చేశారో దాని యొక్క మరి ఫలితాలు ఎంతవరకు ఉంటాయి అనేది, ఎంతవరకు బాధితులకు న్యాయం జరుగుతుంది అనేది మనం పరిశీలించినట్లయితే మేడం గారు చాలా క్లారిటీగా చెప్పాడు. ఇన్స్ట్రుమెంటాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ టు ఇంప్లిమెంట్ ది యాక్ట్. అంటే ఏజెన్సీ, ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉంటారో, అంటే లాయర్లు ఉంటారో, అట్లాగే తల్లిదండ్రుల పాత్ర కానీ లేకపోతే ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ పాత్రలన్నీ కూడా క్రోడీకరించినప్పుడు మాత్రమే దాని యొక్క ఫలితం అనేది దాని యొక్క యూసేజ్ చేసుకోవటమా మిస్యూజ్ చేసుకోవటం పూర్తి స్థాయిలో తెలుస్తుంది అన్నమాట. మనం 1983 నుంచి మనం తీసుకున్నట్లయితే ఇప్పటి వరకు, తర్వాత 2004 నుంచి 2007 వరకు ఎన్నో కేసులు నమోదైనాయి. అంతకుముందు కూడా యాక్ట్ వచ్చిన తర్వాత కూడా కేసులు నమోదు చేయడానికి కానీ లేకపోతే వాళ్ళని కొంచెం ప్రోత్సహించడానికి కూడా వాళ్ళ కేసులు పెట్టుకోవడానికి కూడా కొంచెం భయపడేటువంటి పరిస్థితులు 2004 వరకు ఉన్నాయి. 2004 నుంచి 2007కు తీసుకున్నట్లయితే సుమారు సంవత్సరానికి 1,00,000 మంది దాకా అరెస్ట్ అవ్వడం జరిగింది ఈ కేసులో. మిస్యూజ్ అనే వర్డ్ ఎక్కడొస్తుందంటే, కేసు నమోదు చేసేటప్పుడు సపోజు బెడ్ రిడెన్ గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్స్ మీద, తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్ మీద, ఫారినర్లో ఉండే సిస్టర్స్ మీద, ఇవన్నీ కూడా కేసులు కొడింది. దానికి సంబంధించి పిరియాడికల్గా లా కమిషన్ వేరియస్ రిపోర్ట్స్ కొట్టడం జరిగింది. 1994 నుంచి కూడా మనం ఏదైతే ఒక చట్టం చేశామో ఆ చట్టాన్ని మిస్యూజ్ అవుతుందని చెప్పేసి ఆ రోజే కొంత గుర్తించడం జరిగింది. ఆ మిస్యూజ్ అవడం వల్ల యూజ్ చేసుకున్న వాళ్ళు కూడా సరైన పద్ధతిలో యూజ్ చేసుకోలేకపోతున్న విషయం కూడా పొందుపరచడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ 2009లో ఈ అరెస్ట్ ద్వారా, ఈ అరెస్ట్ అనే దాన్ని అడ్డం పెట్టేసుకొని కుటుంబ కాపురాలన్నీ కూడా కూలిపోతున్నాయి. అది కౌన్సిలింగ్ అనే పదానికి పక్కన పోయేసి ఈ కౌన్సిలింగ్ అనే పేరుతోటి అరెస్టులు కూడా చేయడం జరుగుతుందని చెప్పేసి 41A కింద కూడా మరి అరెస్ట్ అనేది నివారించడానికి కూడా సుప్రీంకోర్టు వారు కానీ మరి మన
హైకోర్టు వారు కానీ అట్లాగే మద్రాసు జస్టిస్ రఘునాథ్ గారు దీన్ని ఎక్కువగా ఇన్సెట్ చేసుకొని కూడా దీని సమూలమైన మార్పులు తీసుకురావాలని చెప్పేసి ఎన్నోసార్లు సుప్రీంకోర్టు కూడా వివరించడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ చూసినట్లయితే సుమారు 3,72,000 కేసులు పెండింగ్ ఉన్నాయి. దాంట్లో వాళ్ళు ఒక ప్రైమ్ ఫేసీగా రాసుకుంది ఏంటంటే దాంట్లో 3,17,000 కేసులు ఎక్విటల్ అవ్వబోతుందని కూడా వాళ్ళు రిపోర్ట్లో రాశారు. అట్లాగే 2012లోకి వచ్చేసరికి 192,000 మందిని 498 కింద అరెస్ట్ చేశారు. దాంట్లో 49,752 మంది ఓన్లీ మహిళలే, అంటే అరెస్ట్ అయిన వాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని దాంట్లో మొత్తం కూడా దాంట్లో కన్విక్షన్ ఎంతవరకు వచ్చింది, 15% వరకు కన్విక్షన్ వచ్చేసింది. కాబట్టి వీటన్నిటి కూడా బాధితులు అనేవాళ్ళు అక్కడ కేసు ఎవరైతే నమోదు చేస్తారో దాన్ని ఎంతవరకు స్వార్థ ప్రయోజనాల కోసం బ్లాక్మెయిల్ కోసం ఉపయోగించుకుంటున్నారని కూడా కొన్ని లా కమిషన్ రిపోర్ట్స్ కూడా పేర్కొనడం జరిగింది. దానివల్ల నష్టం వరకు అంటే నిజమైన బాధితులకే నష్టమని కూడా దాంట్లో పూర్తి స్థాయిలో కంక్లూడ్ చేయడం జరిగింది. రైట్, ఓకే. మన భార్య బాధితుల సంఘం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆడవాళ్ళకి ఏంటంటే అభయాస్తం అన్నట్టు ఉంటారు. అది ఎలా ఉందంటే భస్మాసుర హస్తంలా తయారైంది. ఇప్పుడు ఒక కోడలు పెట్టే కేసు మూలంగా ఆడపడుసులు కానీ అత్తగారు కానీ కనీసం 3 ఆడవాళ్ళు అరెస్ట్ అవుతున్నారు. ఇది ఎంతవరకు ఆడవాళ్ళకి రక్షణ చట్టం కింద ఉంటుంది? అని ఒక కేసులో 7 మందిని అరెస్ట్ అవుతున్నారు మినిమం. ఇలా అరెస్ట్ అవుతూ పోతే పోలీసు ప్రమేయం ఉండడం మూలంగా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి అరెస్ట్ అవ్వడం మూలంగా ఆ కుటుంబం అక్కడితో కూలిపోతుంది. వాళ్ళిద్దరు కలిసే ప్రసక్తే లేదు. ఎప్పుడైతే పోలీసుల ప్రమేయం లేకుండా కోర్టు ద్వారా కేసు నడిస్తే కనుక అక్కడితో కలిసే అవకాశాలనే ఉంటుంది. 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ. ఈ చట్టం మూలంగా 95% మిస్యూజ్ అవుతుందని చెప్పేసి అత్యున్నత న్యాయస్థానమే ఎప్పుడో చెప్పింది 2005లో. ఇప్పుడు కూడా మొన్న సుప్రీంకోర్టు వారు ఆర్డర్స్ కూడా ఇచ్చారు. వాళ్ళు మన అన్ని స్టేట్లకి పోలీస్ డిపార్ట్మెంట్లకు కూడా ఎలా ఈ కేసు సెక్షన్ 41A ప్రకారంగా మీరు డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అండర్లో వ్రాతపూర్వకంగా అన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత దాన్ని కోర్టులో సబ్మిట్ చేసిన అరెస్ట్ చేయాలా లేదనేది మేజిస్ట్రేటు ఆయన చెప్తారు. ఇదేది లేకుండా వెంటనే మేము కేసు ఇచ్చాము, అరెస్ట్ చేయకపోతే వీళ్ళు మహిళా సంఘాల వాళ్ళు వస్తారు, ఎవరన్నా వస్తారు, ధర్నాలు చేస్తారన్న ఒక భయంతో ఆయన కేసు కూడా తీసుకోకపోతే ఆయన కూడా సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కేసు ఆయన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకపోతే దాని మూలంగా నాకేం పోయింది అన్నట్టు వాళ్ళు కేసు చేస్తున్నారు. కానీ ఇందులో ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ జరిగితే 90% తప్పుడు కేసులో లేదా నిజమైన కేసులు అనేది అక్కడే తెలిసిపోతుంది. అది జరగట్లేదు. ప్రాథమికంగా విచారణ అనేది అక్కడ జరిగితే కనుక ఇంతవరకు రాదు. కుటుంబాలు కూడా విడిపోయే ప్రసక్తి రాదు. కనీసం బేసిక్గా మీ సంఘాన్ని ఎంతమంది అప్రోచ్ అయ్యి ఉంటారు ఈ యాక్ట్ గురించి బాధపడుతున్న వాళ్ళు? వారానికి 10 మంది బాధితులు మాకు ఫోన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి మేము కౌన్సిలింగ్ ఇస్తాం. ఎందుకంటే కొంతమంది కూడా ఆత్మహత్య చేసుకోవాలన్న దానికి పరిస్థితులు కూడా ఉన్నాయి. చాలామంది జరిగినాయి కూడా. ఓకే, ఎప్పుడు కూడా అంటే మేము చనిపోతే మాతో పాటు కేసు పోతుంది అని ఆలోచిస్తున్నారు. అంతేగాని దీంతోపాటు తల్లిదండ్రులని, వీళ్ళ మీద ఆధారపడ్డ తల్లిదండ్రులను కానీ అక్క చెల్లెలను కానీ వాళ్ళని నరకంలో గెంటేసి నేను సుఖంగా ఉంటానని అనుకుంటున్నారు. కానీ ఇది చాలా తప్పు. ఇది ఎటువంటి కేస్ స్టడీస్ చూసారు ఇప్పటి వరకు? అంటే జనరల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్తో వస్తారు? ఇప్పటి వరకు చాలా కేసులు అరెస్ట్ అవుతారు. అంటే నా అక్క చెల్లెలు కానీ వీళ్ళు కానీ విదేశాల్లో ఉంటారు. వాళ్ళ భవిష్యత్తు పాడవుతుంది. ఒక గవర్నమెంట్ ఉద్యోగి ఉన్నాడు, అతను సస్పెండ్ అవుతాడు, 1 year సస్పెండ్ అవుతాడు, ఎంత అవుతుంది, ఆయన కెరీర్ కూడా పాడవుతుంది. అటువంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే ఎవరైనా టార్గెట్ చేసేది ఎవరంటే అట్లా అవుతున్నాయి కూడా చూడాలి. వాస్తవానికి సంబంధం లేని వాళ్ళని మీద కేసు పెట్టడం చాలా తప్పు. అడ్వకేట్లు అందరిని పెట్టేస్తారు. వీళ్ళు కక్షతో సంబంధం ఉన్నా లేకపోయినా వారు చెప్పినట్టుగా విదేశాల్లో ఉన్న వాళ్ళని అంటే ఒక 4 అలా పెట్టడం. నేనేమంటున్నా అంటే 498 చట్టం తీసుకొచ్చిన రోజు, సెక్షన్ తీసుకొచ్చిన రోజు అది ఎంత సెన్సిబుల్గా ఉందో మీరు చూడండి. డివి యాక్ట్ వచ్చిన రోజు ఇంప్లిమెంటేషన్ లో మన సిస్టంలో ఉన్న మన వాల్యూస్లో, మన సమాజంలో ఉన్న విలువల్లో ఉన్న లోపమే ఇవాళ ఏ చట్టమైనా మిస్యూజ్ అవ్వడానికి కారణం. ఎందుకంటే పవర్ రిలేషన్స్ చాలా ఇన్సెన్సిటివిటీ మన మధ్య ఉంది కుటుంబాల్లో. చిన్న ఉదాహరణ, ఆడామగా కాదండి, మనుషుల మధ్య ఉన్న ఇన్సెన్సిటివ్ రిలేషన్స్ ఎక్కడున్నాయో అక్కడ చట్టం మిస్యూజ్ అవుతుంది. ఇప్పుడు సార్ చెప్పిన స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే ఇది మిస్యూజ్ అవుతుంది అనడంలో తప్పు లేదు. చాలు, ఎంతమంది ఆడవాళ్ళు చచ్చిపోతున్నారో లెక్క కూడా తీయాలి. నేనేమంటున్నానంటే అంటే రోజు ఈ సమాజంలో అసలు స్త్రీల పట్ల వివక్షే లేకపోతే
అసలు అసమానతే లేకపోతే ఈ అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయండి, ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? భగత్ సింగ్ హోషియార్ కమిటీ మీరు చెప్తుంది 2011లో 2012లో దేశవ్యాప్తంగా చర్చ వేశాక ఈ చట్టం ఉండాల్సిందే, పటిష్టంగా పకడ్బందీగా అమలు చేయాల్సిందే, కానీ మిస్యూజ్ని నివారించాలి అనేది మాట్లాడారు. మాట్లాడినప్పుడు సంబంధం లేని వ్యక్తుల మీద ఈ కేసుని పెడితే అది డ్రాప్ చేయాలన్నారు. అది దానికి అనుగుణంగా డైరెక్షన్స్ కూడా వెళ్ళాయి. వీటితోటి ఏమీ సంబంధం లేకుండానే గత 30 ఏళ్ళుగా మాలాంటి మహిళా సంఘాలు సంబంధం లేని వాళ్ళ పేర్లు కనుక ఉంటే మా దగ్గరికి ముందుకు వస్తే మేము తీయించేస్తాం. వేరే కాపురాల కోసం ఈ చట్టం పెడతా ఉంటే చచ్చి చెడు తిట్లు తిట్టి చెడమెడ పంపిస్తాం. కానీ మీ దగ్గరకు వచ్చిన వాళ్ళని మీరు అంత కౌన్సిల్ చేస్తున్నారు సంజయ్ గారు. సెన్సిటివ్ గా మనం లేకపోవడం ఇక్కడ ఒక బాధాకరమైన విషయం. పోలీస్ స్టేషన్ కి కేసు ఫైల్ చేయడానికి వెళ్తే అక్కడే వాళ్ళు ప్రొవోక్ చేస్తున్నారు. అక్కడే గ్రౌండ్ లేకపోతే డ్రాప్ చేయాలి, గ్రౌండ్ ఉంటే బుక్ చేయాలి. మనగా 498 అనేది ఎంత ఉపయోగపడుతుంది అంటే ఎలా మిస్యూజ్ చేస్తారనే దానికి బాంబే హైకోర్టులో ఒక క్వాష్ పిటిషన్ వేసుకున్నారు ఒక అతను తండ్రి, 2 సంవత్సరాల పాప. ఆమె ఎలా 498 విక్టిమ్ అవుతుంది అది చెప్పండి. అది పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు అంటే ఈ కేసుల మూలంగా పెళ్లి కావాల్సిన వాళ్ళకి పెళ్లి కావట్లేదు. రేపు పొద్దుట ఏంటంటే ఆడపడుచు మీద కేసు పెట్టడం మూలంగా ఈ కుటుంబం ఒక 5-6 కుటుంబాలు నాశనం అవుతున్నాయి. మన సమాజంలో 1961లో వచ్చిన డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 100% ఫెయిల్. ఎందుకు చెప్పండి? 498 ఎంతోమంది సాక్రిఫై చేస్తేనే ఆ యాక్ట్ వచ్చిన మాట నిజం. కానీ అందులో ఏమనుకుంటున్నారంటే డబ్బు కోసం ఎవరైనా హింసిస్తే మాత్రమే మనీ కిందకే ఆ కేసు వస్తుందని అనుకుంటున్నారు. కానీ మానసికంగా ఆడపిల్లని హింసించినా కూడా ఆ కేసుకు వస్తుంది. శారీరకంగా కానీ మాటలతో కానీ వాళ్ళని హింసిస్తే దాని కిందకు వస్తుంది అనేది వచ్చింది. ఇప్పుడు అది మిస్యూజ్ అవుతుందా యూజ్ అవుతుందా అని కనుక మనం ఇక్కడ డిస్కషన్స్కి వస్తే ఈ మధ్య సికే ప్రసాద్ గారు అని ఒక సుప్రీంకోర్టు జడ్జెస్ ఇద్దరు, ఘోష్ గారని, వీళ్ళిద్దరూ జడ్జిమెంటు ఒక ఆర్నేష్ కుమార్ అనే కేసులో చెబుతూ ఏం చెప్పారు అని అంటే, అకార్డింగ్ టు క్రైమ్ ఇన్ ఇండియా ప్రకారం కానీ, లేకపోతే నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ కానీ, లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్ దీని ప్రకారం కూడా 2012లో 1,97,762 కేసులు అయితే, ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా 15% అక్కడ నిలబడినాయి కేసుల్లో. అంటే ఇది మిస్యూజ్ అవుతుందా లేదా అని ఆలోచించి అప్పుడు ఏం చెప్పింది అంటే సుప్రీంకోర్టు, సిఆర్పిసి 41 ప్రకారం ఎవరైనా మీ దగ్గరికి 498A కోసం వస్తే వెంటనే వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చి, ఎవరైతే నేరస్తులు మా మీద ఎవరైతే అఘాయిత్యం చేస్తున్నారో వాళ్ళకు కూడా ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళను కూడా వినిన తర్వాత మాత్రమే కేసు బుక్ చేయమని చెప్పారు. అలా చేయకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందని కూడా చెప్పారు. అది మళ్ళీ కేసు డైరీ ఇప్పుడు ఉంటుంది కదా, రిమాండ్ డైరీ, ఆ ప్రకారం మేజిస్ట్రేట్ దగ్గర మనం ప్రజెంట్ చేసినప్పుడు వాళ్ళని మేజిస్ట్రేట్ కూడా చాలా దాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. పోలీస్ రిమాండ్ డైరీ సరిగా రాశారా లేదా, వాళ్ళు ఈ 41 కింద వాళ్ళకు కూడా ఎవరైతే తర్వాత అక్యూజ్డ్ అని పిలుస్తామో ఆ నిందితుడికి కూడా ఏమైనా ఇచ్చి 2 వైపులా విని న్యాయం చేయాలి. మేజిస్ట్రేట్ కనుక సరిగ్గా తీసుకోకపోతే డిపార్ట్మెంటల్ యాక్షన్ వాళ్ళ మీద కూడా తీసుకుంటాము అని చెప్పారు. అలాగే లా కమిషన్కి కేంద్ర ప్రభుత్వానికి కూడా 498 మిస్యూజ్ అవుతుంది, జాగ్రత్తగా గమనించండి అని హెచ్చరికలు చేయడం జరిగిందండి సుప్రీంకోర్టు. కాబట్టి చాలా వరకు ఇప్పుడు ఈ కేసుల్లో ఇప్పుడు ఆయన చెప్తున్నారు మిస్యూజ్ అవుతుంది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంతకుముందు ఆ కేసు అని రాగానే అతని ఆడపడుచుని సంబంధికులందరినీ లోపల వేసేవారు. ఇప్పుడు వేయటం లేదండి, వేసి ఇప్పుడు వాళ్ళ సైడ్ నుంచి ఏమంటున్నారు, అసలు 498 వద్దు అంటే అటవిక రాజ్యంలో బ్రతుకుతున్నామా, ప్రతి చట్టంలో లోపాలు ఉంటాయి, ఎక్సెప్షన్స్ ఉంటాయి. లోపాలను అడ్డుపెట్టుకుని ఎవరో చేసిన దానికి అసలు మహిళల మీద జరిగే అఘాయిత్యాలు చట్టాలే వద్దు, తీసేయాలంటే మాత్రం అమానుషం. చట్టాలు ఉండాలి, సక్రమంగా అమలు జరగాలి. చట్టాన్ని మిస్యూజ్ జరుగుతుందనేది సంఖ్యాపరంగా ఇప్పుడు నాగేశ్వరరావు విశ్లేషించినప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. మిస్యూజ్ అనేది జరుగుతున్నది. మిస్యూజ్ జరుగుతున్నది అన్నంత మాత్రం చట్టాన్ని తీసేయాలని ఎవరు చెప్పట్లేదు. ఆ మిస్యూజ్ జరగకుండా కంట్రోల్ చేయాలనే దానికోసమే ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఆ చట్టం. ఆ చట్టాన్ని అందుకనే